సో లెటర్ ఎం వాళ్ళకి ఉగాది 2026 నుంచి ఎలా ఉంటుంది? సో ఉగాది 19 మార్చ్ ఉంది. 19 ఒకటే, 2026 ఒకటే. ఎంకి సంఖ్యాబలం 4. 4 అంటే రాహు. సో వీళ్ళు చాలా నిజాయితీ పరులు, బాగా కష్టపడే నేచర్. ఎంత కష్టమైనా వెనకడుగేయరు, ఏ పనైనా నేర్చుకోగలరు, ఏకసంతాగ్రహిలు. అందుకే ఎంతో పెట్టిన బిజినెస్ పేర్లు కానీ మనుషుల పేర్లు కానీ బాగా సక్సెస్ అవుతారు. సో ఎంతో ముఖేష్ అంబానీ, మోహన్ లాల్, మమ్ముటి, మణిశర్మ. ఎం స్టాండ్స్ ఫార్ మనీ. ఎంతో పేరున్న వాళ్ళు పేరులో సంఖ్యాబలం బాగుంటే వీళ్ళు కుబేరులు. ఎందుకంటే ఎంత కష్టం చేయడానికి రెడీ, చాలా తెలివైన వాళ్ళు, నిజాయితీ పరులు. సో వీళ్ళు ఇతరులకు కూడా మేలు చేసే గొప్ప నేచర్. సో ఎం వాళ్ళు 27 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతకన్నా ముందు మ్యారేజ్ చేసుకుంటే ఫస్ట్ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఎంలో ఉండి పేరులో 12, 13, 16, 18, 19, 27, 31, 33, 36 లేకపోతే ఇబ్బందులు లేవు. ఈ ఉగాది 19 మార్చి నుంచి లెటర్ ఎం వాళ్ళకి అద్భుతంగా ఉండబోతా ఉంది. ఒక సెప్టెంబర్ నెల ఆచితూచి అడుగులు వేయడం చాలా చాలా ముఖ్యం. మీ పేరులో సంఖ్యాబలం ఏంటి, మీ పేరులో పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా క్లియర్గా తెలుసుకోండి. నెగిటివ్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. సో మీ పేరులో బలం ఎంత? సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, స్క్రీన్లో ఉండే 5 నంబర్లో ఏ నంబర్కి పెట్టినా ఓకే, లేదా నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198, 9951197198. సెకండ్ నంబర్ 9966000317, 9966000317. వాట్సాప్ చేశాక 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. వాట్సాప్ పెట్టినప్పటి నుంచి రిప్లై అని ఎస్ఎంఎస్లు చేయకండి. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అని వాయిస్ వస్తుంది, బాగలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల మీకు వచ్చే కష్టాలేంటి, నష్టాలేంటి వాయిస్ ఇస్తాను. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.